సో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. ఈ రోజు ఏంటంటే మన టాపిక్ పెద్ది గురించి అనమాట. సో పెద్ది ఫీవర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. లిటరలీ అసలు ఆర్సీ ఫ్యాన్స్కి గ్యూస్ బంప్స్ అనేది స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట. బికాస్ లేటెస్ట్గా వస్తున్న మనకి అప్డేట్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ అండ్ ప్రమోషన్ కంటెంట్స్ కానీ రామ్ చరణ్ అన్న అయిపోయి కొన్ని ఫన్నీ ఇంటర్వ్యూస్ కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట. సో దానివల్ల చాలా గూస్ బంప్స్ కానీ చాలా లైక్ ఫన్నీగా అనిపించడం కానీ బాగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మామ, అంటే మన వీడియో కంటెంట్ ఏంటంటే ప్రీమియర్ షోస్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ జియోకి సంబంధించిన అప్డేటు అండ్ ఇంకేంటంటే బుకింగ్ సంబంధించిన సిచ్యువేషన్స్, అంటే తెలంగాణ ఏపీ సంబంధించిన బుకింగ్ సంబంధించిన సిచ్యువేషన్స్ అండ్ ఆర్సీ ఫ్యాన్స్ రెస్పాన్స్ అన్నిటిని కంప్లీట్గా డిస్కస్ అయితే చేద్దాం మామ. సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎందుకంటే మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని చిన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేసుకొని నేను బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అని చెప్పాను కదా, చేయండి. అండ్ ఇంకా మీరు పెద్ద మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు లేదో అది కూడా కామెంట్ చేసి తెలపండి అన్నమాట. లెట్స్ బిగిన్ అవర్ వీడియో మామ. సో మామ ఫస్ట్ ప్రీమియర్ షోస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే మామ, సో ఇప్పుడు మనకి అందరికీ ఎగ్జాక్ట్ పెంచుతున్న టాపిక్ ఏంటంటే, అంటే లైక్ మన పెద్ద సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షోస్ అనేది ఉందా లేదా అనేది చాలా మందికి అయితే అర్థం కావట్లేదు అనమాట. ప్రజెంట్ టాక్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి June 3 నైట్ అయితే మనకి ఆల్మోస్ట్ పెయిడ్ షోస్ అయితే, అంటే పెయిడ్ షోస్ మనకి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే లైక్ వన్ షో ఒక షో వచ్చేసి 6:55 PM, ఇంకో షో వచ్చేసి మనకి 10:30 PM వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు అనమాట పెయిడ్ ప్రీమియర్స్ని. సో ఈ వడ్డీనంగానే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట సోషల్ మీడియాలో. ఎందుకంటే మన అందరికీ తెలుసు మామ, సో ప్రీమియర్ షోస్ అంటేనే రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ లాగా ఉంటుందని, ఆ వైబే వేరే ఉంటుంది అనమాట. మీరు ఇంకా కావాలంటే ఎక్కడన్నా చూసుకోండి, ఆ పెద్ద రిలీజ్ టైంలో హవానే వేరు ఉంటుంది మొత్తం లిటరలీ. సో దాంతో చూసుకుంటే అయితే మనకి అంటే లైక్ ఆ ఫ్లెక్సీలు కానీ, ఆ పేపర్లు కానీ, ఆ బ్లాస్ట్లు కానీ, ఆ ఫైర్ వర్క్స్ కానీ మాస్ ఉంటాయి అన్నమాట. సో అసలు ఆ వైబే వేరు ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉంటుంది. నో సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బోత్ స్టేట్ జియో మామ. సో కరెంట్లీ బజ్ ప్రకారం ఏంటంటే మండే లోపు మనకి జియో రావచ్చు అనమాట. సో మండే లోపు జియో వస్తే మనకి మండే నైట్ లోపు మనకి బోత్ స్టేట్స్లలో నాకు తెలిసి ఫస్ట్ అయితే మోస్ట్లీ ఏపీలో ఫస్ట్ ఓపెన్ చేస్తారనమాట. దాని తర్వాత మనకి నైజాంలో ఓపెన్ చేస్తారని టాక్ అయితే నడుస్తుంది బయట. సో నాకు వచ్చిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఏపీలో ఓపెన్ అవుద్ది. అంటే మనకి నెక్స్ట్ మండే వరకు మనకి ఓపెన్ అవుతాయి అనమాట బుకింగ్స్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో. అంటే ఫస్ట్ వచ్చేసి ఏపీని అనుకోండి ఇంకా. సో దాని తర్వాత మనకి నైజాంలో ఓపెన్ అయిపోద్ది. నైజాం పీపుల్స్ కాస్త ఒక 1 డే ఓకే పట్టండి, దాని మించి ఏం లేదన్నమాట. మన నెక్స్ట్ మండే ఓపెన్ అయిపోతాయి అనమాట బుకింగ్స్ వచ్చేసి. సో కరెక్ట్ బస్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి జియో అనేది తొందరనే వస్తుంది అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ ఈ వచ్చే సాటర్డేనో లేకపోతే సండే లోపు వచ్చేస్తుంది. దాని తర్వాత బుకింగ్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ చేస్తారన్నమాట, ఎక్కువ టైం లేదు కాబట్టి. సో అది కన్ఫర్మ్ అయితే థియేటర్స్కి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే బుకింగ్స్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా అవ్వచ్చు అనమాట, నేను చెప్పాను కదా ఇందాకనే. సో ఇంకోటి ఏంటంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మామ, సో జియో పడితే ఆర్సీ ఫ్యాన్స్ని ఆపడం కష్టం అమ్మ, లిటరల్లీ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి గేమ్ చేంజర్ ఆకలి పెద్దతో తీరబోతుంది అనమాట. లిటరల్లీ వాళ్ళైతే మామూలుగా ఆగారనమాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ర్యాంపేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ట్రెండ్స్ అండ్ మొన్న వచ్చిన సాంగ్ అది రీపిట్స్లో వింటున్నారు అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సాంగ్ అనేది బాగా వింటున్నారన్నమాట. జస్ట్ ఇమాజిన్ మామ, ఒక్కవేళ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక పాజిటివ్ రెస్పాన్స్ కానీ వస్తే పెద్ద హైప్కి, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వేరే హైప్ అవుతుందన్నమాట. మొన్న భూపాల్లో చేసిన ఈవెంట్ అండ్ రీసెంట్గా మొన్న వేసారు మన బెంగళూరులో ఈవెంట్, మన ప్రెస్ మీట్ అనమాట, అదొకటి. ఇవన్నీ చాలా ప్లస్ అవుతున్నాయి అన్నమాట లిటరల్లీ. ఒకటి నాకేమనిపిస్తుంది అంటే ఇంకొకటి నార్త్ ఈవెంట్ పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఏమనుకుంటున్నా అంటే లైక్ మన పెద్ద సెకండ్ ట్రైలర్ వస్తుందా లేదా దాని మీద క్లారిటీగా నేను ఇంకో వీడియో చేస్తాను మామ. అండ్ యూఎస్ఏ బుకింగ్స్ మీద కూడా ఇంకో వీడియో చేద్దాము. సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్ యూట్యూబ్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు.